తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్. ఎస్ఐఆర్లో కోటికి పైగా ఓట్లు అవుట్ అయ్యాయా? ఇది నేనంటున్న మాట కాదు, వినిపిస్తున్న మాట అండ్ అక్షరాలు కనిపిస్తున్న మాట. డిజిటలైజేషన్ కానీ 73.52 లక్షల ఓట్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 43 లక్షల ఓట్లు, అవును 43 లక్షల ఓట్లు కట్ అయ్యాయి. ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వని ఓట్లపై తొలగింపు ప్రక్రియ ఉంది. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.64 కోట్ల ఓట్లు డిజిటలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. పత్రాలు అందనే 74 లక్షల ఓట్లు అన్కలెక్టబుల్ జాబితాలో చేర్చిన సందర్భం. దీంతోపాటు వలస వెళ్లిన 40 లక్షలకు పైగా ఓటర్లను గుర్తించడం జరిగింది. మరణించిన వారు లేకపోతే చిరునామాలో లేని ఓట్లను కూడా తొలగించిన అవకాశం. 3.18 లక్షల మంది 2-3 చోట్ల ఓట్లు. 3.18 లక్షల మందికి 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పి గుర్తించింది ఎలక్షన్ కమిషన్. డూప్లికేట్ ఓట్లపై కూడా ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఆగస్టు 17 తర్వాత అనుమానిత ఓటర్లకు నోటీసులు ఇవ్వబోతూ ఉంది. గుర్తింపు పత్రాలతో ఓటును కొనసాగించుకునే అవకాశం కూడా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.31% డిజిటలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు అక్కడ. అయితే హైదరాబాద్లో అత్యల్పంగా 58.89% డిజిటలైజేషన్ జరిగింది. కోటికి పైగా ఓట్ల తొలగింపుపై తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతుంది. సుమారు కోటికి అటు ఇటుగా. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతుంది? ఇదే అంశానికి సంబంధించి రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుపుతూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుతం దీని మీద దృష్టి సారించాలని చెప్పి మరి ముఖ్యంగా కాంగ్రెస్ రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా జరిగిన ఈ ప్రక్రియలో దాదాపు 73 లక్షలకు పైగా ఓట్లు కట్టయ్యాయనేది వినిపిస్తున్నమాట. ఏం జరిగింది? దీని మీద పార్టీలకు సంబంధించిన రియాక్షన్స్ ఏంటి? ఎటువంటి రియాక్షన్ ఉంది ప్రజల్లో కూడా? తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మొత్తం ఇప్పటి వరకు ఇంటింటికి అభ్యర్థులు తిరగడం జరిగింది. పత్రాలు అందజేయడం జరిగింది. ఈ ఓటర్ నమోదు ప్రక్రియకు సంబంధించినటువంటి పత్రాలు. కానీ దాంట్లో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు వలసల ప్రకారం వివిధ జిల్లాల నుంచి, గ్రామాల నుంచి, జిల్లాల నుంచి వచ్చినటువంటి వారు హైదరాబాద్ నివాసం ఉంటున్నారు. వారికి జిల్లాలో వాళ్ళ సొంత గ్రామంలో ఓటుంది, హైదరాబాద్ లో కూడా ఓటున్నటువంటి పరిస్థితి. తర్వాత హైదరాబాద్ లో కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు సో పాత ఓట్లు అట్లనే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి గత గందరగోళం ఉంది. మొత్తానికి 73,39,234 ఎన్యూమరేషన్ ఫారాలను, అంటే 21% అన్కనెక్టెడ్, అంటే కనీసం ఆ పత్రాలు అందజేస్తారు. కానీ ఈ పత్రాలన్నీ కూడా ఇన్ని పత్రాలు మన రిటర్న్ ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా వారికి రిటర్న్ రాలేదు. అంటే దాదాపు అన్ని ఓట్లు పోయినట్టే. ఈ అంశానికి సంబంధించి మొత్తం ఓట్లలో 38.3% ఎన్యూమరేషన్ స్టాటస్ కావాలి. కేవలం డిజిటలైజేషన్ పూర్తయింది. అంటే 22% ఓట్లు తెలంగాణ వ్యాప్తంగా మరి గాయమైపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపు లేనట్టే వారికి సంబంధించి. ఫ్యూచర్ లో అవకాశం కల్పించే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రం వాటికి సంబంధించి అంటే గల్లైనటువంటి తర్వాత రెస్పాండ్ కానటువంటి వాళ్ళు ఫారాలు తీసుకున్నా కూడా కనీసం ఫారాలు తిరిగి ఇవ్వనటువంటి వారి కింద అన్ని లెక్క వేస్తున్నారు. తర్వాత విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి వారు, అంటే శాశ్వతంగా వలస వెళ్ళినటువంటి వాళ్ళు, తిరిగి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు, తర్వాత ఇక్కడికి ఇందాక చెప్పినట్టు డబల్ ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు, ఇవన్నీ ఆ కోవలోకి వచ్చేటువంటి సంబంధించినటువంటిది. సో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తలపైన ఓటర్ల సంఖ్యనే దాదాపు 44,51,000 పైగా శాశ్వతంగా తడిపోయినటువంటి పరిస్థితి ఉంది. 45 లక్షలు దాదాపు శాశ్వతంగా పోయినటువంటి ఓట్లని దాదాపు గుర్తించినటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి ఎన్నురైనటువంటి ఓటు 67,6,70,203 ఓట్లు. అంటే ఎగ్జాంపుల్ ఒకే జిల్లాలో ఒకే నియోజకవర్గంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి
కావచ్చు. తర్వాత హైదరాబాద్ లాంటి నగరాల్లో కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారిన పరిస్థితుల్లో డబ్లింగ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఏ ఇష్యూస్ స్టూడెంట్స్ వివిధ రీజన్స్ తో ఉన్నటువంటివన్నీ కూడా అయితే కనెక్టబుల్ కాలేదు, అలాంటివి గుర్తించారు. మొత్తానికి దాదాపు 73,39,214 ఫారాలు కరెక్టబుల్ కాకపోవడం అనేటువంటిది. తర్వాత ఓట్లని గల్లంతగానే తీసివేత కార్యక్రమం కానీ చూడాల్సిన అవసరం ఉంది. ఇది మొదటిసారిగా తెలంగాణలో సారి ప్రక్రియ కొనసాగడం. కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా సంవత్సరాల తర్వాత స్థానిక వచ్చిన తర్వాత ఎన్నో కింద రీసెంట్ గా పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, ఇట్లా కొన్ని రాష్ట్రాలు, బీహార్ కానీ, వాటి తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేశారు కాబట్టి దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. దానికి ఇంకా పూర్తి స్థాయి దశ ఈ నెల 17వ తారీఖు రోజున ఓటర్ నమోదు సంబంధించినటువంటి లిస్టు విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి. సో రాజకీయ పార్టీలని ఆక్షేపిస్తా ఉన్నాయి, కావాలని ఓట్లు తీసేస్తా ఉన్నారు, కొంతమందికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు అంటున్నప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితి లేదు. ఫ్యూచర్ లో వారి ఓటును నమోదు చేసుకునేటువంటి అవకాశం కూడా ఎన్నికల కమిషన్ కల్పిస్తా ఉంది. ఇది చాలా వేగంగా జరిగింది. ఒక 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. జూలై 31 వరకే ఉంటే ఇప్పుడు ఆగస్టు 10th వరకు పొడిగించినటువంటి పరిస్థితులు. దీన్ని డిజిటలైజేషన్ చేసేటప్పుడు ఇంతవరకు అడిగినటువంటి ఫారాలను డిజిటలైజేషన్ చేస్తా ఉన్నారు. పూర్తి వివరాలు ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి డీటెయిల్ వివరాలను చెప్పడానికి సిద్ధమవుతా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి అంశం. ఎందుకంటే SIRలో 1 కోటికి పైగా ఓట్లు కట్ అయ్యాయా, ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే డిజిటలైజేషన్ కాలేదు. 73.52 లక్షల ఓట్లు అంటే అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 43 లక్షల ఓట్లు, ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 43 లక్షల ఓట్లు కట్ అయ్యాయి అంటూ కూడా చర్చించుకున్న సందర్భం. ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వలేదు. ఆ ఇవ్వని ఓట్లపై తొలగింపు ప్రక్రియ జరిగిందనేది. ఇక రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు, 2.64 కోట్ల ఓట్లు డిజిటలైజేషన్ అయ్యాయి. అంటే 3.38 కోట్ల ఓట్లుంటే దాంట్లో 2.64 కోట్ల ఓట్లు డిజిటలైజేషన్ జరిగింది. పత్రాలు 174 లక్షల ఓట్లు అన్కలెక్టబుల్ జాబితాలోకి చేర్చడం జరిగింది. దాంతోపాటు వలస వెళ్లిన 40 లక్షలకు పైగా ఓటర్లు గుర్తించడం జరిగింది. దీంతోపాటు మరణించిన, అలాగే చిరునామాలో లేని ఓట్లను తొలగించే అవకాశం కూడా ఉంది. ఇక 3.18 లక్షల మందికి 2-3 చోట్ల ఓట్లు గుర్తించడం జరిగింది. డూప్లికేట్ ఓట్లపై కూడా ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఆగస్టు 17 తర్వాత అనుమానిత ఓటర్లకు నోటీసులు ఇవ్వబోతూ ఉంది. సో గుర్తింపు పత్రాలతో ఓటుని కొనసాగించుకునే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.31% డిజిటలైజేషన్ జరిగింది. హైదరాబాద్లో అత్యల్పంగా 58.89% డిజిటలైజేషన్ జరిగింది. 1 కోటికి పైగా ఓట్ల తొలగింపుపై తెలంగాణలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure and its form with grace made noble. Mandira Premium
సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.